శంషాబాద్లో పాల డైరీపై దాడి చేసిన పోలీసులు 100 లీటర్ల కల్తీ పాలతో పాటు 12 లీటర్ల హానికరమైన రసాయన పదార్థాల్ని సీజ్ చేశారు. రైతుల దగ్గర నుంచి కొంత కొని అదనంగా వాళ్ళు కొంత పౌడరు తర్వాత దాంట్లో ఒక కెమికల్ మిక్స్ చేసి పాలు చెడిపోకుండా నిల్వ ఉంచడానికి మరి తీసుకున్న దానికంటే కూడా ఎక్కువ సంపాదించాలని చెప్పే ఉద్దేశంతో ఈ విధంగా తయారు చేసి అక్రమంగా కొంత బిజినెస్ చేస్తున్నట్లు మాకు సమాచారం వచ్చింది. నరకుడ గ్రామంలో కావాల్సిన ప్రజలకు కూడా అమ్ముతారు. తర్వాత మిగిలినవి మెహదీపట్నం, పురాణాపుల్, హైదరాబాద్ అక్కడ తీసుకెళ్ళి కూడా చెప్తాను. కాసుల కోసం కక్కుర్తిపడి కొంతమంది వ్యాపారులు చేస్తున్న ఈ అక్రమ దందా వల్ల చిన్న పెద్ద తేడా లేకుండా రోగాల బారిన పడుతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలపై విష రసాయనాల ప్రభావం ఎక్కువగా ఉంటుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. పెరిగే పిల్లల్లో ఇది చాలా ప్రధానంగా ఉంటుంది. అలా కండరాలు బలహీనంగా అవుతాయి, కనుచూపు తగ్గుతూ ఉంటుంది, మెదడు యొక్క పనితనం తగ్గుతూ ఉంటుంది. వీటిలో ఎక్కువ విష పదార్థాలు ఉంటాయి కాబట్టి ఇవన్నీ కొన్ని చాలా వరకు స్లో పాయిజన్ లాగా తయారవుతూ ఉంటుంది. ఎముకల్లోనూ